వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రేట్లన్నింటినీ క్రోడీకరించి భారతదేశం మొత్తం అంతా ఒకే విధంగా ఒకే ట్యాక్స్ విధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు 2017వ సంవత్సరంలో జిఎస్టీ ట్యాక్స్ను తీసుకురావడం జరిగింది. స్టేట్ ట్యాక్స్ అలాగే సెంట్రల్ ట్యాక్స్ అని రెండు జిఎస్టీ ట్యాక్స్లు విధించేవాళ్ళు. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని అవి కూడా 4 స్లాబుల్లో 5%, 12%, 18%, 28% అని 4 స్లాబుల్లో ఒక్కొక్క వస్తువు మీద ఆ రకమైన వస్తువు మీద ఈ 4 స్లాబుల్లో రేట్లు విధించేవాళ్ళు, ట్యాక్స్ విధించేవాళ్ళు. అలాంటి దాన్ని ఈ విధంగా విధించడం వలన చాలా ప్రాంతాల్లో ఎక్కువ భాగం నష్టపోతున్నారని గ్రహించి మళ్ళీ మూడవసారి కేంద్ర ప్రభుత్వం అయితేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేమి అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంటు ఒక డెసిషన్ తీసుకొని ఈ రోజు నుంచి కేవలం 2 ట్యాక్సులు, అది 5%, 18% అని చెప్పేసి 2% 2 స్లాబుల్లో దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం వలన చాలామంది మధ్యతరగతి పేదవాళ్ళలో కానీ అందరిలో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. ఎందుకంటే కొన్ని దానిలకైతే 0% ట్యాక్స్ విధిస్తున్నారు. అలాగే ఇప్పుడు విద్య, వైద్యము విషయాలలో 0%, అలాగే ఏదైనా మొబైల్స్ కానీ కార్ల రేట్లు కానీ ఇలాంటి రేట్లు కూడా చాలా తగ్గించి చాలా వరకు సామాన్యునికి అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని ధరలను తీసుకురావడము కదిరి జనసేన పార్టీ తరఫున హర్షిస్తున్నాం. అలాగే ఈ శాసనసభ సమావేశాల్లో కూడా ఇక్కడ ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శాసనసభలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ విధంగా చేయడము ప్రతి ఒక్క పేద కుటుంబంలో నుంచి మధ్యతరగతి కుటుంబాలకు చాలా వరకు లబ్ధి పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ సంతోషాన్ని కదిరి బీజేపీ టౌన్ అధ్యక్షతన జరగడము, దాంట్లో మేము పాల్గొనడము, అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ఈరోజు పాలాభిషేకం చేయడము చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇది ప్రతి పల్లెకు చేరాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి ధన్యవాదాలు, కదిరి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.